డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను తప్పు చేయకుండా తిరుపతి బాధితుల దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పారు. కింద కూర్చొని మరీ బాధితులను క్షమాపణ కోరారు. డిప్యూటీ సీఎం గా ఉండి కూడా బాధితులు పైన కూర్చుంటే తాను మాత్రం వారి కాళ్ల దగ్గర కూర్చొని క్షమాపణ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వారే ప్రస్తుతం రాజకీయాల్లో ఉండాలని పలువురు కోరుతున్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ఇటీవల జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ అంటే మొత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజలకు బాధితులకు క్షమాపణ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట జరిగిన బాధితులకు అదేవిధంగా యావత్ భక్తులకు కూడా కొంత క్షమాపణ చెప్పాడు. టీటీడీలో జరిగిన పొరపాటు మా తరపు కూడా ఉందని చెప్పేసి క్షమాపణలు చెప్పడం రాజకీయంగా కొంత చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే చాలా రాజకీయ నాయకులు ఏదైనా తప్పు జరిగిన తర్వాత సమర్థించుకుంటూ ఒక ఇతర పార్టీ వైపు నెట్టడమే జరుగుతూ ఉంటుంది సహజంగా. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకు తానుగా క్షమాపణలు చెప్తూ కొత్త రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎప్పుడైతే తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత బాధితుల దగ్గరకు నేరుగా వెళ్లి ఆ క్షమాపణ కోరుతుంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల దగ్గరకు వెళ్లి మరి క్షమాపణ చెప్పాడు. అది కూడా ఆ ఆసుపత్రి కింద పాదం బెడ్ మీద ఉన్న పేషెంట్లను కింద మోకాల మీద కూర్చొని క్షమాపణలు కోరుతా ఇప్పుడు వాళ్ళకు క్షమాపణ చెప్పడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. ఎందుకంటే పవన్ లో ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఎందుకంటే గతంలో చాలా మంది రాజకీయ నాయకులను చూసాము, ఇట్లాంటి రాజకీయ నాయకుడు మాత్రం కొత్తగా ఉన్నాడు. ఎందుకంటే సినిమాలలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సినిమాల్లో చూస్తాం కానీ నిజంగా కూడా రియల్ జీవితంలో అదేవిధంగా రాజకీయ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారని చెప్పేసి ఇటు జనసేన నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం యువ రాజకీయాలకు రావాలనుకున్న యువకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత 2-3 రోజులుగా మొత్తంగా తిరుపతి తొక్కిసలాట ఘటన అనేది ఏపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు కొద్ది కలకలం రేపింది. ఎందుకంటే దీని ఘటనకు ఎవరు బాధ్యత వహించాలి అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న తరుణంలో డిప్యూటీ సీఎం ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఏకంగా మొదటగా క్షమాపణలు చెప్పాడు. తర్వాత బహిరంగంగా క్షమాపణ చెప్పడం, తర్వాత బాధితుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పడం మాత్రం కొంత రాజకీయాల్లో మాత్రం ఒక రకమైన చర్చ జరుగుతోంది, ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ నాయకుడు అంటే వాడు ఇలా ఉండాలి. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకూడదు, జరగనివ్వను అని చెప్పేసి బాధితులు కావచ్చు ప్రజలకు కావచ్చు భరోసా ఇవ్వాలి. అలాంటి నిజమైన ఆ క్యారెక్టర్ కలిగినటువంటి రాజకీయ నాయకుని ఇప్పుడు పవన్ లో చూస్తున్నామా అని చెప్పేసి ఇటు జన సైనికులు కావచ్చు అదేవిధంగా సాధారణ జనాలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం గతంలో జరిగిన కొన్ని పొరపాట్లపైన ఇతర ప్రతిపక్షాలపై నెట్టడము లేదంటే అక్కడ జరిగిన అధికారులపై నెట్టడం చూసాం. కానీ ఏకంగా మేము కొంత తప్పు చేశాము, మా బాధ్యత కూడా ఉండాల్సింది, బాధ్యత వహించాలి, బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా ఇట్లా ఓపెన్ గా చెప్పడం మాత్రం ఇది రాజకీయాల మొదటిసారి అని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ మాత్రం కొంత రాజకీయాల పరిపక్వత చెందిన నాయకుడిగా ప్రదర్శించడం మాత్రం ఇప్పుడు రాజకీయాల చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు సీనియర్ రాజకీయ నాయక అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవైపు పాలన పైన చంద్రబాబు దృష్టి పెడతా ఉంటూ ఇట్లాంటి చిన్న చిన్న ఘటనల పైన కూడా ఆ చంద్రబాబు చేదోడు వాదోడుగా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అన్నిత్యము తన రాజకీయ పటిమ ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ తప్పును అంటే తప్పుపై ప్రతిపక్షాలు ఇతర నాయకులు కావచ్చు ఇతర వాళ్ళు రాద్ధాంతం చేసే లోపే కొంత వాళ్ళని ప్రతిపక్ష నాయకులను ఎవరైతే ప్రతిపక్షాలను కూడా డిఫెన్స్ లో పడేటట్టుగా పవన్ కళ్యాణ్ కొంత రాజకీయ వ్యూహాన్ని పడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పవన్ నిజమైన శైలి ఇదే. ఎందుకంటే తప్పు జరిగితే తన వారైనా సరే ఎవరైనా సరే ఆ క్షమాపణ చెప్పాల్సిందే, బాధ్యత తీసుకోవాల్సిందే అని చెప్పేసి పదే రుజువు చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో కూడా పిఠాపురంలో జరిగిన ఒక ఘటన అంటే పిఠాపురంలో గతంలో జరిగిన అఘాత్యాలపైన రేపు ఘటనలపైన బహిరంగంగానే ప్రదర్శించాడు, బహిరంగంగా వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే ప్రభుత్వం కొంత చాలా ఏపీ ప్రజలకు సంబంధించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఎంతో బాధ్యత గల ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంలో కొంత ఇబ్బందికరంగా మారే దీనికి మనం బాధ్యత వహించాలని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనితతో పాటు పోలీస్ శాఖను కూడా ఉటాయిస్తూ మాట్లాడాడు. ఈ సందర్భంలో అప్పటి నుంచి కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన ప్రతి క్షణంలో తప్పు చేసిన ఎవరైనా సరే అది కూటమికి చెందిన సంబంధించిన నాయకులైనా సరే సొంత పార్టీ నాయకులైనా వెంటనే మందలిస్తున్నాడు, తప్పును సరిదిద్దుకోమని చెప్పేసి కూడా చెప్తున్నాడు. నిన్నటికి నిన్న పిఠాపురంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు
చేశాడు. ఎందుకంటే అక్కడ స్థానికంగా నేను పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డిప్యూటీ సింగ్ ఉన్నా, నేను చాలా బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రభుత్వంలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నా నియోజకవర్గంలో చక్కటి పనులు జరగాలి, ఆదర్శంగా ఉండాలి. అలాంటి సందర్భంలో ఇక్కడ కొన్ని ఘటనలు నా దృష్టికి వచ్చాయి. పోలీస్ శాఖ చాలా సీరియస్ గా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈవ్ టీజింగ్ కావచ్చు, అదే గంజాయి కావచ్చు, చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీస్ పైన ఉంది. నా నియోజకవర్గం అంతా మాత్రాన దీన్ని వదిలిపెట్టదలుచుకోలేదు. ఇక్కడనే నేను సరిదిద్దుతాను. ఎందుకంటే ఆ తప్పు చేసిన వాళ్ళు నా పార్టీకి చెందినా సరే, అదే విధంగా కులానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినా సరే, పోలీసులు తప్పు చేస్తామని ఎవరిని వదిలిపెట్టొద్దని పోలీస్ శాఖ స్ట్రేట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ లో అసలు సీసలైన రాజకీయ నాయకుడు ఉన్నాడని చెప్పి పలు సందర్భంలో గుర్తు చేస్తున్నట్టుగా ఇటు జనసైకులు చెబుతున్నారు. పవన్ ఇదే ఒరవడి కొనసాగిస్తే భవిష్యత్తులో రాజకీయంగా కూడా మంచి పొజిషన్ లో ఉంటాడు, అంటే రాజకీయాలకు మంచి ఆదర్శంగా నిలుస్తారని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసైనికులు కావచ్చు, ఇతర వాళ్ళు కూడా కొంత దీనిపైన రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. రాధాకృష్ణ, అంటే పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పడం వల్ల అంటే టీడీపీ నేతలు ఒకలా మాట్లాడుతున్నారు, జనసేన నేతలు ఒకలా మాట్లాడుతున్నారు కదా, అంటే దీని మీద వీరిద్దరికి పొంతన ఉండట్లేదు అనే విమర్శలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి కదా. అంటే పవన్ ను రాజకీయంగా పవన్ ను విభేదిస్తున్నప్పటికీ, రాజకీయంగా పవన్ కళ్యాణ్ విభేదిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ధోరణి మాత్రం మాక్సిమం అంటే రాజకీయ వర్గాలు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి, తప్పు జరిగింది వాస్తవం, కళ్ళ ముందు కనబడుతోంది. కొంత ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకోవాల్సింది, ఆ చర్యలు తీసుకోవడంలో విఫలమైనాము, దాన్ని మరింత భవిష్యత్తు ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటామని చెప్పేసి పవన్ చెప్పడాన్ని చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర వర్గాలు కూడా స్వాగతిస్తున్నారు. అదే సమయంలో పొలిటికల్ గా చూసుకుంటే కూటమిలో, ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో చాలా క్రియాశీలంగా 3 కూటమి కలిసి ఏపీలో ప్రభుత్వం నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలు మనకు కూటమిలో అదేవిధంగా ముఖ్యంగా టీడీపీలో కొంత కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఆ పవన్ టీటీడీ చైర్మన్ ఉన్నవాటి టీటీడీ చైర్మన్ అదేవిధంగా టీటీడీని ప్రభుత్వానికి కొంత బాధ్యత చేస్తూ మాట్లాడడం మాత్రం కొంత టీడీపీ పక్షాలు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే మన అధికారంలో ఉండి ప్రభుత్వంలో కూటమిలో భాగమై ఉండి కూడా సొంత ప్రభుత్వానిపైనే ఇలా విమర్శలు చేసుకోవడం, మళ్ళీ ఈ విధంగా బాధ్యత వహించడం అనేది కొంత రాజకీయంగా అపరిపక్వత అని చెప్పేసి ఇటు టీడీపీ నుంచి కావచ్చు, ఇదే విధంగా చంద్రబాబుకు టీడీపీకి అనుకూల వర్గాల నుంచి కొంత వస్తున్నాయి. ఈ క్రమంలో మాత్రం కొంత అంటే ఇట్లాంటి విషయాల్లో మాత్రం చాలా దాటవేసే దూరం కావచ్చు, ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి టీడీపీ అధిష్టానం నుంచి కూడా నేతలకు కొంత క్లియర్ కట్ గా సందేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సందర్భంలో కూటమిలో పవన్ కళ్యాణ్ చాలా కీలక రోలు వహిస్తున్నాడు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ కు మనం కొంత ఎంత చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళిద్దరి నాయకత్వంలో ఏపీని అభివృద్ధి తీసుకోవాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఏపీని మంచి అభివృద్ధి బాటలు నడిపించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటే దానిపైన ఇరు పార్టీల నాయకులు బహిరంగంగా మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడిందంటే దాన్ని చంద్రబాబుకు సర్ది చెప్పుకుంటాడు, చంద్రబాబుకు కన్వే చేయగలుగుతాడు. అదేవిధంగా చంద్రబాబు కూడా పవన్ కు కొంత గైడ్ చేయగలుగుతాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మిగతా నాయకులు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి అనేక పనికిమాలిన విషయాలు మాట్లాడి పార్టీకి కానీ కూటమికి కానీ నష్టం జరిగే పని చేయొద్దని చెప్పేసి ఇరు పక్షాలు కూడా ఒక వాదన వినబడతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము, హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. మొత్తం నేషనల్ రాజకీయాలు, తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ రాజకీయాలు కూడా ఒక చైతన్యాంశంగా మారింది. ఈ సందర్భంలో నెక్స్ట్ భవిష్యత్తులో కూడా పవన్ నుంచి ఇలాంటివి తరచూ వస్తూనే ఉంటాయని చెప్పేసి ఇప్పుడు టీడీపీలో కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే పవన్ కొన్ని తప్పిదాలను చూస్తూ ఊరుకోలేడు. స్వతహాగా ఆవేశపూరితంగా ఉన్నటువంటి సత్వరమే స్పందించే స్వభావం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లో కొంత ఓపెన్ గానే ఉంటాడు. సో అలాంటి విషయాల పట్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తమ పైన ఉందని చెప్పేసి కూటమిలో చర్చ జరుగుతోంది. సందీప్. థాంక్యూ రాధాకృష్ణ.